సో మచ్ అండి. రవి రాథోడ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవిశంకర్ రాథోడ్. సో నేను చాలా తక్కువ సినిమాలు చేశాను. ఎక్కువగా టీవీనే చేశాను. ఒక 7 సీరియల్స్ హీరోగా చేశాను. కానీ ఒకరోజు వైకుంఠం గారు ఫోన్ చేసి, వాళ్ళ టీం ఫోన్ చేసి, ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఉందండి, బట్ మీ మీ దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడి దాకా డ్రాగ్ అవుతుంది అనేది మన కథ. ఖచ్చితంగా చెయ్యాలి ఈ క్యారెక్టరు. బేసికల్లీ వారు నన్ను ఏదో టీవీలో చూశారు. ఆ టీవీలో చూసి మీకు మాకు అనిపించింది ఈ క్యారెక్టర్ మీకు మంచిగా సెట్ అవుతుందని, కాబట్టి మీరు చెయ్యాలి అని చెప్పారు. ఆ తర్వాత దిస్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ జగన్నాథ స్వామి, ఆయన చుట్టూ జరిగే కథ. ఒక టెంపుల్ యొక్క విశిష్టత గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఒక కథ సృష్టించి, దాంట్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి, దాంతోపాటు ఈ జనరేషన్కి తగ్గట్టుగా దాన్ని కూర్పు చేయడం అనేది చాలా కష్టమైన పని. నాకు ఈరోజే తెలిసింది, దానికి ప్రీక్వెల్, సీక్వెల్ అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఐఎమ్ వెరీ అస్టానిష్డ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీస్ రావడం కూడా చాలా కష్టంగా అయిపోయింది. ఎందుకంటే ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ని చేస్తూ ఒక కథ రాయాలి అంటే అది ఒక చిన్న విషయం కాదు. అలాంటిది వైకుంఠం గారు అదంతా చేశారు అంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పగానే విని ప్రొడ్యూసర్ గారు దాన్ని చేయడానికి ముందుకొచ్చారు చూడండి, అదొక పెద్ద సాహసం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్. వర్కింగ్ విత్ మహేంద్ర ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఈ డైరెక్టర్ గారు నేను ఎంతవరకు ఆయనకి ప్రజెంట్ చేశానో నాకు తెలియదు, కానీ నా షూటింగ్స్లో నేను సీరియల్ షూటింగ్స్ మీకు తెలిసిందే, మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే నైట్ వరకు జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నన్ను భరించి, నా స్కెడ్యూల్ ఎలా ఉన్నా కూడా ఆయన దానికి టైం అంటూ ఒకటి కేటాయించి, నా షూటింగ్ టైమ్స్ని ఆయన షూటింగ్ టైమ్స్ని మేనేజ్ చేయడం అనేది గొప్ప విషయం. మా మాస్టర్ గారు ఒక సాంగ్లో నేను రాలేదు సరిగా, సో దాన్ని మేనేజ్ చేయడానికి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు కూడా పడుతున్నాడు. రాగానే సార్ ఏంటి సార్ సాంగ్ ఇలా చేశారు కదండి ఆ రోజు రాకుండా, ఆయనకి అది గుర్తుండిపోయినట్టుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ఫిలిం అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ సక్సెస్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ సారీ సార్, మోహన్ గారు, భద్రం గారు కూడా, భద్రం గారితో నేను క్యారెక్టర్ సరిగా చేయలేదు, కానీ ఆయన ఉంటే ఫన్ ఆఫ్ ద సెట్ ఈస్ కంప్లీట్లీ భద్రం. ఆయన ఉంటే ఏముంటుందో తెలియదు, కానీ నవ్వులు మాత్రం ఉంటాయి. భద్రంగా ఉంటుంది సెట్, చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు, అందరినీ పువ్వులు నవ్వులు చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫర్ ద హోల్ టీమ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకొకరు ఉంటారు మన కో డైరెక్టర్ గారు, రామకృష్ణ గారు. ఆయన ఒక 5 నిమిషాలు లేట్ అయితే చాలండి, ఎవరన్నా క్యారెక్టర్ రాలేదంటే, హీరో గారు ఏం చేస్తున్నారంటే, సార్ రెడీ అవుతున్నారంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఏం చేయమంటారు, నన్ను ఏమంటారా, ఆయన అలా ఇలా చేస్తూ ఒకరోజు ఒక షార్ట్ చేయాలని వచ్చారండి. నేను డబ్బింగ్కి వెళ్ళాను, సడన్గా ఒక మనిషి కనపడుతున్నాడు అక్కడ షార్ట్లో. ఎన్ని క్యారెక్టర్లు చేశారు సార్ మీరు ఒక సినిమాలో? ఒక్క సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు చేస్తారు? దురేంద్ర ఆయన దురేందర్ అండి, అన్నిట్లో దూరుతున్నట్టున్నారు ఆయన. మీరు ఎంత మ్యానిపులేట్ చేయకపోతే డైరెక్టర్ గారిని ఒక క్యారెక్టర్ చేశారు, మమ్మల్ని డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నారు మీరు. పర్లేదు చెప్పండి సార్, మా వల్లే ప్రాబ్లం అయితే మమ్మల్ని పంపించేయచ్చు కదా, వెళ్ళిపోమంట. ఇంత నాకు డౌట్ అండి, ఇంతమంది ఆర్టిస్టులను పిలిచారు, ఆయన ఎందుకు పిలవలేదు? చాలు నాకు ఇది చాలా బాధగా ఉందండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు పిలిచారు, ఆయన కూడా ఆర్టిస్టే కదా, ఆయన ఎందుకు పిలవలేదు మీరు స్టేజ్ మీదకి? వద్దు చాలా అంటారు, వద్దా? ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ ఆఫ్ ఆల్. నాకు యా, థ్యాంక్ యూ.